చంద్రబాబు నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. ఎన్నికల వేళ కుప్పం సమయం దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన ఆసక్తిని రేకెత్తించింది. నేడు బెంగళూరు చేరుకొని అక్కడ టీడీపీ ఫోరం నేతలతో సమావేశమవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు చేరుకుంటారు. సాయంత్రం చిత్తూరు జిల్లాలోని గుడిపల్లిలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం 6 గంటలకు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వర్గాలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రేపు ఉదయం శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం కుప్పంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, చంద్రబాబు నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. ఎన్నికల వేళ కుప్పంలో అయితే పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ నుంచి కుప్పంలో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించడం అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుప్పం లక్ష ఓట్లు మెజారిటీ అని చెప్పేసి ఇప్పటికే అక్కడ టీడీపీ క్యాడర్ తో కూడా కుప్పంలో ఎన్నికలకు సంబంధించినటువంటి శంకారావాన్ని పూరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క వైసీపీ కూడా వైనాట్ 175 అని చెప్పి చెబుతూనే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలి అని చెప్పేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం పూనాడు. ఆ మేరకు ఆయన చాప కింద నీరులాగా అక్కడ పార్టీని విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్న పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకి వెళ్లి తర్వాత తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఆయనకు భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. కుప్పంకి చంద్రబాబు ఎప్పుడు వచ్చినా సరే అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, పోలీసులు పర్మిషన్ లేవని చెప్పేసి ఆయనకి అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నిటికీ కూడా కాస్త భిన్నంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పొలిటికల్ వేవ్ మారుతున్నటువంటి నేపథ్యంలో పోలీసుల్లో కూడా కాస్త మార్పు వచ్చిందని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఇవాళ ఉదయం ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరుకి బయలుదేరుతారు. బెంగళూరుకి చేరుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఫోరం నేతలతో ఆయన బెంగళూరులోనే సమావేశమై అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు వస్తారు. చంద్రబాబు షెడ్యూల్ అనేది ఇవాళ సాయంత్రం గుడిపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ సాయంత్రం 4 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత 6 గంటలకు కుప్పంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి వర్గాలతో చంద్రబాబు సమావేశం చేసే పరిస్థితి ఉంది. అయితే రాత్రి 8 గంటలకు ఆయన ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నటువంటి మనోహర్ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శిస్తారు. ఆయనకి దాంతో పాటు రాత్రి 8:45 కుప్పంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కి చేరుకొని అక్కడే రాత్రి బస చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 3 రోజుల పాటు కూడా ఏదైతే కుప్పంలో ఉన్నటువంటి అన్ని మండలాలను కవర్ చేసే విధంగా ఆయన కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పరిస్థితి. రేపు శాంతిపురం మండలం అలాగే రామకుప్పం మండలాల్లో ఆయన పర్యటిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కుప్పంకి వచ్చి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు జనసేనకు సంబంధించిన నాయకులతో కూడా ఆయన సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. రేపు సాయంత్రం 5:15 ఆయన జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశమై ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అంతేకాకుండా రాష్ట్రంలో జనసేన టీడీపీ పుచ్చుకున్నటువంటి మైలేజ్ కి సంబంధించి ఆయన చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 3వ రోజు ఆయన కుప్పం మండలంలో ఆయన పర్యటిస్తారు. సో మొత్తానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అన్ని మండలాలను కవర్ చేసే విధంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసినటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.